अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षःसरसोऽभिकौस्तभं नमामि विष्णुं శిరసా భుజం. ప్రియా భగవద్బంధువులందరూ నమస్కారం. ఈరోజు మనం విష్ణు సహస్రనామంలో 2వ శ్లోకం అనుసంధానం. భూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞక్షర ఏవ చ. భూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. పదోనామం భూతాత్మ. అన్ని వికారాలు శరీరానికే కానీ ఆత్మకు కాదు. ఆత్మ ఎప్పుడు పరమ పవిత్రమైన నిర్మలమైంది, శాశ్వతమైంది. ఆత్మీయ శ్రీమన్నారాయణ శుద్ధ సత్వస్వరూపుడని భావం. 11వ నామం పరమాత్మ. భగవంతుని మించిందంటూ ఏది లేదు. యస్మాత్ సర్వం న పరమస్త్ కించిత్ అని శ్వేతోత్తరోపనిషత్. ఆయనకు మించిన ఉత్తమ వస్తువు అంటూ ఏదీ లేదని నిర్ణయించబడింది. జీవాత్మ సర్వోత్తమైన పరమాత్మ ఈనవటాన్ని యోగం అంటారు. జీవాత్మ అయిన మనకి అట్టి యోగస్థితి లక్ష్యంగా ఉండాలి. మరి జన్మ అంటూ లేనిది మోక్షస్థితి. మోక్ష ద్వారం తెచ్చుకోవాలంటే యోగ సాధన అత్యవశ్యంగా మానవులకు. 12 ముక్తానాం పరమాగతి. మోక్షం పొందిన వారికి ఆశ్రమించే పరమధాముడైన శ్రీమన్నారాయణే గతి. 13 శబ్దం అవ్యయ. భగవంతునికి నాశం అంటూ లేదు, అతని అవినాశి, అందుకే అవ్యయుడైనాడు. 14 పురుష. మానవుని శరీరాన్ని నవద్వారపురమని పురుషులు వర్ణించారు. ఋషులు నవద్వారాలంటే కంటి ద్వారాలు 2, ముక్కు రంధ్రాలు 2, చెవుల ద్వారాలు 2, నోరు మల మూత్ర ద్వారాలు 3 చేతి 9 ద్వారాలు అవుతాయి. ఈ శరీరమున పురములో చైతన్య స్వరూపుడై వెలుగొందే శ్రీమన్నారాయణ పురుషాన్ని కీర్తించబడిన. 15 సాక్షి. ప్రాణులు చేసే కార్యాలన్నింటినీ, శారీరకంగా మానసికంగా చేసే వ్యవహారాలన్నింటినీ సాక్షిగా గమనించేవాడు అంతర్యామి అయిన శ్రీమన్నారాయణుడని భావం. క్షేత్రజ్ఞ. శరీరాన్ని క్షేత్రం అంటాం. శరీరాన్ని వికారాలు ఉన్నాయి. అవి మాతృగర్భంలో ఉండటం, జన్మించటము, పెరగటం, స్థూలించడం, కృషించడం, మరణించడం కానీ శరీరంలో ఆత్మ వికారాలు కానీ జనమరణాలు కాలేవు. శ్రీమన్నారాయణ క్షేత్రజ్ఞుడై ఆత్మస్వరూపుడై అలవాల్సి. 17 అక్షర. అవినాశైన పరబ్రహ్మ శ్రీమన్నారాయణుడే, అందుకే అక్షర కీర్తించబడుచున్నాడు. స్వస్తి. జయ శ్రీరామ్.